మన తాతల కాలం నాటి ఆస్తులు ఎప్పుడైనా అంటే ఆస్తులు అంటే ల్యాండ్స్ ముఖ్యంగా చిన్న చిన్న ల్యాండ్లు ఎప్పటికైనా పనికొస్తాయిలే అని కొంటారండి సీనియర్లు. తర్వాత ఏంటంటే వాళ్ళు బాగా సంపాదిస్తే నెక్స్ట్ జనరేషన్ ఏం చేస్తారు అంటే యూకేనో, యూఎస్ఓ, ఆస్ట్రేలియానో పోయి సెటిల్ అవుదామని అనుకుంటారు. తర్వాత ఊర్లో ఎప్పటికో ఉంటాయి, మన సొంత ప్రాపర్టీ ఉంటది. ఎప్పటికైనా వస్తాంలే అని అనుకుంటారు. కొంతమంది 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా రారు. పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు వస్తారు. చనిపోయిన తర్వాత కూడా ఇల్లు అలా ఉంటాయి. ఏదో మెయింటైన్ చేస్తారు గానీ ఎక్కువ పట్టించుకోరు. కొంతమంది రెంట్స్‌కి ఇచ్చేస్తారు. ఇట్లాంటి టైంలో ఏం జరుగుద్దంటే, ఆ రెంట్‌కున్న వాళ్ళు 20 ఏళ్ళు దాటితే ఇల్లు వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ విషయం మనకి చాలా తక్కువ మందికి తెలుసు. అండ్ నెక్స్ట్ ఈ పక్కవాడో, ఆ పక్కవాడో చిన్నగా వాళ్ళ గోడలు జరుపుతా నీ టెరిటరీని కూడా కబ్జా చేయొచ్చు. అందరికున్న తెలివితేటలు ఈ రోజుల్లో ఏం చేస్తారంటే, రోడ్డు మీద ఇల్లు ఉంటే వాడి ప్లాట్ ఇంతే. ఫస్ట్ ఏం చేస్తారంటే గడప నుంచి కిందికి ఇట్లా ఒక జారుడు బండ లాంటిది ఒకటి వేస్తారు. అదొక 2 మీటర్ల దూరం వరకే వేస్తారు. దాని తర్వాత దానికి ఈ పక్కున్న ల్యాండ్, ఆ పక్కున్న ల్యాండ్ మా వాకిలి అని ముగ్గులేసుకుంటూ రోజు కాపాడుకుంటా వస్తారు. మెల్లిగా దాని మీద గచ్చేస్తారు. తర్వాత చిన్నగా బార్డర్ వేసి ఒక గేట్ పెట్టేస్తారు. ఆ స్థలం కనీసం 30 అడుగులో ఎంతో ఉంటది. ఆల్మోస్ట్ ఈ నుంచి ఆడి వరకు కబ్జా చేసి పడేస్తా ఉంటారు. చాలామందికి అలవాటు. కొంతమంది ఏంటంటే ఇల్లు పక్కన ఏదైనా మురికి కాలువ లాంటిది పోతుందనుకోండి, మెల్లిగా దాన్ని ఏదో క్లీన్ లాగా చేయించో, ఇంకేదో చేయించో అక్కడి వరకు గోడేసేసి అదంతా తీసేసుకుంటారు. ఇట్లాంటివి చాలా అరుదుగా ఏంటి తరచుగా జరుగుతూనే ఉంటాయి. అరుదుగా తెలుస్తా ఉంటాయి చాలామందికి. ఓహో! ఇక్కడ గతంలో అది ఉండేది, ఇది ఉండేదని. ఇప్పుడంటే హైడ్రా పుణ్యమని అక్రమ కట్టడాలని కూల్చేస్తున్నారు కానీ, బట్ ఈ కబ్జాలు మాత్రం ఆగవు. ఎలా ఉంటుందంటే తెలివితేటలు, ఇప్పుడు మన ల్యాండ్ ఉంది. మన ల్యాండ్ కాదు, మనం కొత్తగా ఎక్కడికో వచ్చి చచ్చాం ఏడ్నో. పక్కన ఒక ఎంటీ ల్యాండ్ ఉంది. కొన్ని రోజులు సిగరెట్ దాకా అందులో పడేస్తూ ఉంటారు. అడిగేవాడు ఉండడు. ఆ తర్వాత ఏం చేస్తుంటే వీళ్ళ ఇంట్లో ఉన్న చెత్త చెదరం అటేస్తాడు. అడిగేవాడు ఉండడు. వారం 10 రోజులకోసారి ఆ చెత్త అంతా తగలబెట్టుకుంటా వస్తూ ఉంటారు. అయినా అడిగేవాడు ఉండడు. ఏంటి ఎవరు అడగట్లేదు ఈ ల్యాండ్ని మేము ఏం చేసినా అనిపిస్తుంది. తర్వాత కనుక్కుంటారు ఇది ఎవరిదో అంట, వాళ్ళు ఎక్కడో ఉంటారంట అని. ఒక్కసారిగా దాన్ని కూల్చేసి, ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ ఎంతసేపు 20 రోజుల్లో మేడ కట్టొచ్చు తెలుసా. మంచి కరెక్ట్గా చేతిలో డబ్బులు, నీట్గా ఒక 50 మంది లేబర్ ఉంటే పడపడ కట్టేసేయచ్చు. కన్స్ట్రక్షన్ కాస్ట్లు తగ్గిపోయాయి. అనుకూలంగా అంటే రెడీమేడ్ గోడలు ఇవన్నీ కూడా రెడీ అయిపోయాయి. కాబట్టి చెప్తున్నా, వాళ్ళు ఎప్పుడో కనీసం ఒక 2 నెలలకోసారి వచ్చి చూసినా సరే అక్కడ వాళ్ళ ఇల్లు ఉండదు. ఇక్కడెక్కడో మా ఇల్లు ఉండాలి అని వెతుక్కోవాలి. బట్ అక్కడ కొత్త ఇల్లు ఉంటుంది. లేదండి మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నామని చెప్తారు. వాళ్ళకి ఫ్లాట్ మాయమైపోతుంది. ఈ కాలనీ కాదేమో వేరే చోట ఉంటుంది, వెతుక్కోండి అని పంపించేస్తారు అక్కడి నుంచి. ఇలా చాలా కబ్జాలు జరుగుతూ ఉంటాయి. బోల్డ్ అన్ని గట్టు పంచాయతీలు చూస్తూనే ఉన్నాం మనం. ఇప్పుడు జరిగినది ఏంటంటే, ఎస్వి రంగారావు గారు సీనియర్ నటుడు, ఆయన బాగున్న రోజుల్లో ఎప్పుడో 1960 అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు బాబోయ్, 1960లో మన మాసప్ ట్యాంక్ తెలుసు కదా. అప్పుడు అంటే అదంతా అడవి, ఇప్పుడు బాగా డెవలప్ అయింది. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 నుంచి అటు వెళ్తే మాసప్ ట్యాంక్ వస్తుంది. అక్కడ శాంతినగర్ కాలనీ, అక్కడ 466 గజాల ఒక చిన్న ల్యాండ్లో ఆయన ఒక మంచి బిల్డింగ్ కట్టాడు. ఆ బిల్డింగ్ తర్వాత ఇంకా వీళ్ళంతా పిల్లలు పెద్దగా అవ్వడం, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అవ్వడం, అటు ఇటు పోవడం చేత ఎవరికో రెంట్కి ఇచ్చేసారు. అది కూడా ఇప్పుడు 1995లో దాన్ని రెంట్కి ఇస్తే ఉన్న ఆయన కొన్ని రోజులు రెంట్ బాగానే ఇచ్చాడు. తర్వాత ఏమైంది, ఇవ్వడం మానేశాడు. ఏంటి వీడు రెంట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి అడిగితే ఈ ఇల్లు నాదంటాడు. కోర్టుకి వెళ్ళి అతన్ని ఖాళీ చేయించమని వీళ్ళ నోటీసులు తెచ్చుకుంటే తర్వాత అతను కూడా రిటర్న్ కేసేసి స్టే తెచ్చుకున్నాడు. ఆ స్టే కాస్త కోర్టులో ఎప్పటి నుంచో నానుతా వస్తే రీసెంట్గా ఏం చేశారంటే, ఆ భవంతి మొత్తం కూల్చేసి దాంట్లో కొత్త బిల్డింగ్ కడదామని ప్లాన్ చేశాడు. వీళ్ళు లేనప్పుడు అనుకోకుండా విషయం పాపం వాళ్ళ మనవడికి తెలిసింది. ఆయన వచ్చాడు, అడిగితేనేమో సమాధానం సరిగ్గా లేదు, బెదిరింపులు. నెక్స్ట్ ఇంకేం చేయాలో అర్థం కాక ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం, ప్రెస్ మీట్కి వెళ్ళి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వి రంగారావు గారు అంటే మనందరికీ తెలుసు కాబట్టి మాట్లాడుకుంటున్నాం. ఎవరికి తెలియని మనుషులు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో. అండ్ వాళ్ళు ఎవరితో కొట్లాడతారు. ఇప్పుడు అవతల వాడు బలవంతుడు అనుకోండి, అంటే బాగా డబ్బున్నవాడు, అతనికి ల్యాండ్ ఉంది, ఇతనికి ల్యాండ్ ఉంది. కానీ ఈ ల్యాండ్లో కట్టుకోవడానికి వీళ్ళకి స్తోమత లేదు. ఆ పక్కనోడికేమో పెద్ద 5 అంతస్తుల మేడ ఉంటుంది, ఇటోడిది ఉంటుంది. వాళ్ళిద్దరూ కలిసి చేతిలో చేయేస్తే ఈ ల్యాండ్ చెరిసగం పనిచేసుకుంటారు.
నిన్ను ఎంతసేపు చెప్పు అక్కడ నుంచి తోయడం. అండ్ 5 అంతస్తుల మేడున్నోడికి ఆ లోకల్లో కార్పొరేటర్తోనో లేకపోతే ఆ చిన్న కౌన్సిలర్తోనో సంబంధాలు కూడా ఉంటాయి. ఇట్లాంటి విషయాలలో రాజకీయంగా మాట్లాడలేకుండా కొంతమంది బెదిరిస్తూ ఉంటారు, ఇటు వస్తే చంపేస్తామని. ఎటు చేయలేక ఏమి చేయలేక ల్యాండ్స్ వదిలేసుకున్న వాళ్ళు, కోర్టుల చుట్టూ ఇంకా తిరిగి అలసిపోయిన వాళ్ళు బోల్డంతమంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా సరే మన ల్యాండ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మనమే నేర్చుకోవాలి, ఇప్పుడు వాళ్ళకేదో జరిగింది మనకెందుకు అనుకుంటే మనమేం నేర్చుకోవాలంటే, మన తాతల కాలం ఆస్తులు ఊర్లలో ఉన్నాయనుకోండి, మీరు విదేశాల్లో ఉన్నా సరే ఎప్పుడో ఒకప్పుడు కంట కనిపెడతా ఉండండి, బెటర్. లేదా సీసీటీవీలన్నా అమర్చేసి, ఎంతండి ఇవాళ రేపు సీసీటీవీలు 5,000 పెడితే మంచి క్వాలిటీగా వస్తుంది. సీసీటీవీలన్నా అమర్చి కొంచెం అప్పుడప్పుడు ఫోకస్ చేస్తూ ఉంటే బెటర్. లోకల్ పోలీస్ స్టేషన్లో ఏవండి మాకు ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, ట్రెస్పాసర్స్ ఆర్ ప్రాసిక్యూటెడ్ అని మేము ఆల్రెడీ బోర్డు పెట్టాము, మీరు ఎప్పుడైనా పెట్రోలింగ్ అటువైపు వెళ్ళినప్పుడు ఒక కన్నేసి ఉంచండి అని ఒక మాట చెప్పినా పర్లేదు. అంటే ఎట్లా వస్తారంటే చిన్నగా టిఫిన్ బండ్లు పెట్టుకోవడానికి వస్తారు, పానీపూరియో టిఫిన్ బండో పెట్టుకుంటారు. తర్వాత దాన్ని కొంచెం విస్తరిస్తారనమాట. సాయంత్రాలు టిఫిన్లు, ఉదయం టిఫిన్లు వేస్తారు. తర్వాత మధ్య వెనకాల 2 టేబుల్లు 2 చైర్లు వేసేసి మధ్యాహ్నం లంచ్ పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ఇంకెక్కడికో పోయి కట్ చేసుకోవడం ఎందుకని అక్కడే ఒక చిన్న టెంట్ లాంటిది వేసి కూరగాయలు కట్ చేసుకోవడానికి అంటారు. మెల్లిగా సామాన్లు వస్తాయి, అదంతా కబ్జా చేసేసి ఆ తర్వాత మాదంటారు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ టిఫిన్ సెంటర్ నడుపుతున్నాం కాబట్టి వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి. వాళ్ళు కూడా అవునండి వీళ్ళని ఎప్పటి నుంచో చూస్తున్నామనే చెప్తారు. బట్ ల్యాండ్ వంది కబ్జాలు అవుతూ ఉన్నాయి, చాలా జాగ్రత్త పడండి. భూమి విలువలు మామూలుగా లేవు, ఆకాశాన్ని అంటాయి. ఇప్పుడు భారత్ 4th సిటీ వస్తే హైదరాబాద్ వాల్యూ ఇంకా పెరుగుద్ది. ఇంకా ప్రైమ్ లొకేషన్స్లో అంటే మనం ఎప్పుడు తిరుగుతూ ఉంటాం కానీ కనిపిస్తూ ఉంటాయి మనకి. రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అంటగడతా ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది, తక్కువ ధరలో ఫ్లాట్ ఉందండి శంషాబాద్ దగ్గర, ఆ మూలకి ఈ మూలకి, ఇప్పుడు కొనిపెట్టండి ఇన్వెస్ట్మెంట్ లాభడి ఉంటుంది అని చెప్పేస్తారు. మనం తరచూ పోయి రాము కదా, గంటల జర్నీలు ఎందుకు వెళ్తా వస్తూ ఉంటాం చెప్పు, సరే ఉంటే ఉండింది అనుకుంటాం. అలా ఒక 1 month 2 months లేట్ చేసిన 20-15 daysలో కూడా కన్స్ట్రక్షన్స్ జరుపుకునే సౌలభ్యం వచ్చింది మనకి. అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ కన్స్ట్రక్షన్ రంగం కూడా బాగా ఇంప్రూవ్ అయింది. ఒకప్పట్లాగా ఆ బరువైన ఇటుకలు తెచ్చి ఒకటి పేరుస్తా కింద పునాదేస్తా అస్సలు అంత సీనే లేదు. గబగబా వర్క్ చేస్తే నీ కళ్ళ ముందే 3 గంటల్లో బోర్ కూడా వేసి పడేస్తారు, అంత ఇది ఉంది. కాబట్టి ప్రాపర్టీలు ఎక్కడున్నా సరే జాగ్రత్త పడండి. ప్రముఖులకి ఏదో వస్తే మనంతో అయ్యో పాపం అనుకోవడం కాకుండా, మనకు కూడా ఏమన్నా ఎప్పుడైనా చిన్న ఆస్తులు అక్కడ ఇక్కడ ఉంటే ఆ ముక్కలు ఇంత ముక్కలు ఉంటాయి ఎక్కడెక్కడో 500 గజాలు 400 గజాలు కాపాడుకుంటూ ఉండండి. అంటే కొంతమంది కనీసం ప్రహరీ గోడ వేసుకునే స్తోమత కూడా ఉండదు, అంటే ఆ టైంకి డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళని అదునుగా చేసుకొని ఈ పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు కబ్జా చేయడానికి ట్రై చేస్తారు. బట్ బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.